అన్నా ఆ దుర్గగౌడాల గ్యాంగ్ మొత్తం ఊర్లో ఉండాలని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అన్నా. అవునా? ఆ నెల అయినా ఈ గంత వేసేస్తా. వాడిని చంపడానికి గన్ ఎందుకన్నా, తుపాకీ ఉంటే చాలు. 105, 106, 107, 108, 109, 110, ఏరా ఒళ్ళు బలిసిందారా? అన్న ముందు బండి మీద వెళ్తున్నావు, దిగరా, బండి దిగు, దిగరా. రే, ఏ ఊర్రా మీది? అన్న పక్కనే తెరలమన్నా మాది. మా ఊరిలో మా అన్న ముందలు చెప్పులు వేసుకున్నాడు, నువ్వు నడుస్తున్నావేంట్రా? చెప్పులు తీసి అన్నకు నమస్తే పెట్టిపో. నమస్తే అన్న. అన్నా నువ్వంటే ఊర్లో ఉండే వాళ్ళకి రోజు రోజుకి భయం తగ్గిపోతుందన్న. అందుకే మనం ఏదో ఒకటి చెయ్యాలన్నా. అదే ఆలోచిస్తున్నా. అన్నా ఊర్లో ఉండే జనాలకు ఏ కష్టం వచ్చినా శివగాడి దగ్గరికే వెళ్తున్నారన్నా. అన్నా నువ్వు మళ్ళీ పాత దొరకాలా మారాలన్నా. ఈ రోజు నుంచి ఈ దుర్గాగాడి పేరు వింటే ఊర్లో ఉండే వాళ్ళు వణుకుపోయేటట్టు చేద్దాం. చీ, దీని అమ్మ ఇంట్లో ఉండే వాళ్ళతో ఊర్లో ఉండే వాళ్ళతో టార్చర్ రా, భరించలేకపోతున్నారా. ఊర్లో ఉండే ప్రతి ఒక్కడు మన గురించే డిస్కషన్ రా. అందుకే మనం ఎలాగైనా సరే ఒక 100 కోట్లు సంపాదించాలరా. 100 కోట్ల? 100 కోట్లని ఆశ్చర్యపోకురా. ఇప్పుడు మన సీఎం జగన్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, మరి మాస్టర్ చిరంజీవి దగ్గర కూడా 100 కోట్లు ఉన్నాయి. అంతెందుకు, మా తాత దగ్గర కూడా 100 కోట్లు ఉండే, కానీ ఇప్పుడు లేవు. అంటే అది కాదురా, మనం ముగ్గురు ఉన్నాం కదా, ఆ 100 కోట్లు సరిపోవేమో. అందుకే మన ముగ్గురం కలిసి ఒక 300 కోట్లని సంపాదించాలరా. ఇప్పుడు ఏం చేస్తే డబ్బులు వస్తాయి అదో ఆలోచించండిరా. పోనీ రెస్టారెంట్ పెడదామా? ఇప్పుడు ఎక్కడ చూసినా రెస్టారెంట్సేరా. పోనీ వైన్ షాప్ పెడదామా? దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలిరా. పోనీ ఆన్లైన్లో ట్రై చేస్తే? మనకంత చదువు లేదు కదరా. మనం రాజకీయాల్లోకి దిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే? ఎయిర్పోర్ట్ పెడదామా? పోనీ పానీపూరి బండి పెడదామా? ఆకలేస్తుంది, పదండ్రా. ఇంటికి వెళ్దాం రండి. అరే వెంకే, నేను సాయం కూడా పిలుస్తున్నాడు రా. అరే మీ క్లాసులో నువ్వే బాగా చదువుతావంట. అవునరా, అయితే ఏంట్రా? అయితే నాతో ఒక గేమ్ ఆడతావా? ఏ గేమ్? బీటింగ్ గేమ్. బీటింగ్ గేమా? సరే అయితే రేపు స్కూల్ వదలగానే మా డాబాకి వచ్చాయి. సరే అన్నా, నువ్వు వాడితో ఆడలేవేమో. ఒరే నువ్వేమీ టెన్షన్ పడకురా, నా గురించి నీకు తెలుసు కదా. గేమ్ రూల్స్ తెలుసు కదా, నీకు 5 క్వశ్చన్లు నాకు 5 క్వశ్చన్లు. తప్పు చెప్తే చెమ్మది గట్టిగా కొట్టచ్చు.
అయితే ఫస్ట్ క్వశ్చన్ నేనే అడుగుతా. ఓకే. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి ఎవరు? షేక్ హసీనా. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు? ఎలోన్ మస్క్. ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు ఏది? బ్లూ వేల్, నీలితిమింగలం. చీమ, దోమ, కప్ప వీటిలో ఏది ఎక్కువ కాలం బ్రతుకుతుంది? కప్ప. నా ఆధార్ కార్డ్ నంబర్ ఎంత? తెలీదు. నా తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? తెలీదు. 98,201. కావాలంటే లెక్క పెట్టుకో. మా నాన్న చెప్పు సైజ్ ఎంత? 7. కాదు, 8. మా నాన్న బ్లడ్ గ్రూప్ ఏమిటి? ఏ పాజిటివ్. కాదు, బి నెగిటివ్. నా ఊర్లో కన్నా ఈ పొలాల్లో చాలా ప్రశాంతంగా ఉందన్న. రేయ్ ఇటు రండిరా. రేయ్ మీరు ఇటు రాకపోతే ఈ గంతా కాల్ చేస్తా. ఈ గన్ మీరు కృష్ణకోట దగ్గరే కొన్నారా? ఇదిగో నీకు దమ్ముంటే ఎక్కడ కాల్చో. రేయ్ మీరు ఇటు రండిరా. అన్నా, రేయ్ మీరేం చేస్తారో తెలీదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు నన్ను ఎంటర్టైన్మెంట్ చేయాలి, లేదంటే ఇక్కడ నుండి కదలర్రా. అన్నా వీళ్ళతో డాన్స్ చేయిద్దామన్నా. రేయ్ విన్నారా, మా వాళ్ళు డాన్స్ చేయమంటున్నారు, చెయ్యనరా. అంటే అన్న మా వాళ్ళు వినాయక చవితికి తప్ప ఇంకెప్పుడు డాన్స్ చేయరన్న, సిగ్గెక్కువ. రేయ్ అలా అయితే ముందు నిన్నే లేపేస్తా. అన్నా, మీ వాళ్ళు సాంగ్ వేస్తే మా వాళ్ళు ఆటోమేటిక్గా డాన్స్ చేస్తారన్నా. రేయ్ సాంగ్ వేయరా. కుర్చీని మాట్లాడేసి మెడల్ ఇడిపోయినాయి. రే నువ్వు ఇట్రారా. ఏం పేరు నీ పేరు?
కిట్టు. రే నువ్వు ఇటు రండిరా. రే ఈయన కాసేపు అమ్మాయి అనుకోనరా. ఈయన మీ ఇద్దరు లవ్ చేస్తున్నారు అనుకోనరా. ఈయన ఎలా ప్రపోజ్ చేస్తారో ఒక డైలాగ్ రూపంలో చెప్పండిరా. ఎన్నాళ్ళు నిన్ను మోసే అవకాశం భూమికి ఇచ్చాయి. ఒక్కసారైనా నాకు అవకాశం ఇస్తావు, నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. ప్రియా, నువ్వు ఒక పండు. ఇప్పుడు టైం 2. మీ నాన్నకు ఉంది బోడుగుండు. నువ్వు ఒప్పుకుంటా అవుతా నీకు బాయ్ ఫ్రెండ్. సూపర్ రా. వినబోయి బాటసారి కనబోయి ముందుదారి వినబోయి వినబో గణపతయే నమో నమః. సిద్ధి వినాయక. హలో హలో, నేను దుర్గాని మాట్లాడుతున్నా. ఫోన్ శివగాడికి ఇవ్వరా. అన్నా గగాడన్నా. చెప్పు. ఏంటి తమ్ముడు, నన్ను చంపేస్తా వేసేస్తాని రెచ్చిపోతున్నావంట? నీకు దమ్ముంటే చెరులో ఉన్న తుమ్మల్లోకి రారా. వస్తున్నా, ఆగరా. రే బల్లు తీయనరా. రే మన వాళ్ళందరినీ బయలుదేరమని చెప్పరా. పోనీరా. రే ఎక్కడ్రా. రే దుర్గా ఎక్కడ్రా. హలో బ్రదర్, ఇక్కడే ఉన్నారా? అన్నా అక్కడే ఉన్నాడు, వేసాయి. அங்கப்பாரு. రే శివ, నీతో 5 నిమిషాలు పర్సనల్గా మాట్లాడు. నువ్వు నీ వాళ్ళు పంపించాయి, నేను నా వాళ్ళు పంపించేస్తా. రే ఆగనరా. ఏంటి దుర్గా, ఏదో మాట్లాడాలన్నావు, చెప్పు. చూడు శివ, నువ్వు రౌడీవే, నేను రౌడీనే. నీకు డబ్బు అవసరమే, నాకు డబ్బు అవసరమే. మన మధ్యలో ఉండే జనాలకి ఏమైతే మనకేమి, వాళ్ళ గురించి మనం ఎందుకు చావాలి? చూడు శివ, నువ్వు నన్ను చంపాలనుకున్నావు. నేను చనిపోతే నా ప్లేస్లో ఇంకొకటి వస్తాడు, వాడు నిన్ను చంపుతాడు. వాడి ప్లేస్లో ఇంకొకటి వస్తాడు, వాడిని ఇంకొకటి చంపుతాడు. వాడి ప్లేస్లో ఇంకొకటి వస్తాడు, వాడిని వాడు చంపుతాడు. ఇవన్నీ మనకు అవసరమా? నువ్వు ఓకే అంటే మన ఇద్దరం కలిసిపోదాం. ఓకే.
అయితే ఇక మొదలు పెడదాం.